ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇది సేమియా నేను ఏంచినేదండి, ఇది ఎర్రది చూడండి, ఏంచినేదే తీసుకున్నాను. దీనిలో కొంచెం గోడంబి వేసుకున్నాం. కొంచెం మా ఇంట్లో గోడంబిలు ఎక్కువ తింటారనమాట, కొంచెం గోడంబి ఎక్కువ వేస్తున్నాను. దీన్ని దోరగా వేయించుకుందామండి. చూడండి కొంచెం ద్రాక్ష కూడా వేసేసుకుందాము. వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకుందాము. ఆ తర్వాత సేమియా వేసుకుందామండి. వేసుకొని కొంచెం అలాగా నెయ్యిలో వేయించుకుందాం అనమాట. అవతల మాత్రం ఇది కూడా కొంచెం అట్లా దోరగా వేయించుకున్న తర్వాత మనము అవతల పాలు పెట్టానండి. 3 ప్యాకెట్లు పాలు వేడి చేసుకున్నాను అనమాట. అవతల పక్కనే కదా తొందరగా అవుతాయని 2 పెట్టాను, అవతల పొయ్యి మీద. చూడండి ఇవైతే ఏగిపోయినాయి అనమాట. ఇప్పుడు పాలు తీసుకున్నాను. పాలు ఉడికినాయి కదా ఆల్రెడీ, అవి వేస్తున్నాను. నేను మర్చిపోయానండి, పాలు ఉడుకుతుంటేనే వేసాను, అందుకే కొంచెం పొంగిపోయిందనమాట. మీరు మాత్రం అలా చేసుకోవద్దండి, కొంచెం చల్లగైన తర్వాతనే వేసుకోండి. నేనైతే కనుక అది మొత్తం వేసేసినాను. పాలల్లో సేమియా వేసేసి ఆ తర్వాత చక్కెర వేసానండి. చాలా చాలా బాగుంటుందండి ఈ సేమియా. ఎందుకంటే మనం వేయించిన సేమియా కదా, బాగా రోస్ట్గా ఉంటుంది, మనకి ఒకటొకటి అతుక్కోదు అనమాట. చాలా బాగుంటుంది అనమాట సేమియా మాత్రం. 1 కప్పు చక్కెర తీసుకున్నానండి నేను. చక్కెర కొంచెం తక్కువనే వేస్తాను, అంత ఎక్కువ వేయను చక్కెర మాత్రము. దీనిలోకి కొంచెం యాలకల పొడి అండి, నేను మిక్సీ పట్టి ముందే పెట్టుకొని ఉంటాను. యాలకల పొడి 2